ఈ పరీక్షలన్నీ నిర్వహించినాం? ఇందుకోసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామా? ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా. కేవలం ఒక కుటుంబం కోసం 4 కోట్ల ప్రజలు ఉద్యమ బాట పట్టి వందలాది మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకొని లక్షలాది మంది అక్రమ కేసులు ఎదుర్కొని నిరసనల ద్వారా, రాస్తా రోకల ద్వారా, ఉద్యమాల ద్వారా, బంధుల ద్వారా తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం తెచ్చుకున్నారు? ఒక కుటుంబాన్ని అందలం ఎక్కించడానికా, లేకపోతే 4 కోట్ల తెలంగాణ ప్రజలు బాగుపడడానిక? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ వాళ్ళ బాధ ఏందో నాకు అర్థమవుతలేదు, వాళ్ళ దుఃఖానికి కారణం ఏందో నాకు అర్థం కావట్లేదు. పొద్దున్న లేతే ఒకటే ఏడుపు, శాపనార్థాలు. ఇట్లా కాదు అట్లా, అట్లా కాదు ఇట్లా అని. 10 ఏళ్ళు మీరే ఉన్నారు కదా, మీకు ఇంత తెలివితేటలు ఉంటే ఓటు చేయొద్దు అన్నాడు. 80,000 పుస్తకాలు చదివిన అపర మేధావులే మీరైతే ఈ రైతుల సమస్య మీకు తెలవలేదా? ఆడబిడ్డల బాధ మీకు చేరలేదా? మా నిరుద్యోగ యువకుల యొక్క కష్టం మీకు అర్థం కాలేదా? అర్థమైనా మీ కుటుంబం పంచపక్ష పరమాణాలతో తింటూ, మా ప్రాణాలతో చెలగాట మాడుతూ, మా విద్యార్థులను బలి తీసుకుంటూ, మా రైతులను ఆత్మహత్యలకు ఉరిగొల్పుతూ మీరు అనుభవించిన మాట వాస్తవం కాదా? ఓపిక లేదా? 5 ఏళ్ల కోసం ప్రజలు తీర్పిచ్చారు, 5 ఏళ్ల కోసం ఈ ప్రభుత్వాన్ని ఇచ్చారు. 5 ఏళ్ల తర్వాత మేము చేసిన పనులన్నిటిని తీసుకెళ్లి ప్రజలకు ఈ విధంగా వివరించి 5 ఏళ్ళు మేము పనిచేసినాం, మరో 5 ఏళ్ళు అవకాశం ఇవ్వండి అని ప్రజల దగ్గరికి మేము వెళ్తాం కదా. తెల్లారకు ముందే కొత్త బిచ్చగాడు పొద్దుకు తిరగాడు అన్నట్టు పొద్దున్న లేస్తే తలా ఓదిక్కు చేరి ఈ ప్రభుత్వాన్ని పని చేయనీయము అని అంటున్నారు. అందుకే తెలంగాణ సమాజాన్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. ఇవాళ 5 ఏళ్ల కోసం ఎన్నుకున్న ప్రభుత్వం అద్భుతాలు సృష్టిస్తుందా ఒకటే రోజు? ఎంత కండలు తిరిగిన 6 ప్యాక్ ఉన్న పిల్లగానికి 6 అడుగులు ఆజానుబాహు అంటారు కదా, అట్లాంటి కండలు తిరిగిన వాడికి పెళ్లి చేస్తే ఒకటే రోజు పిల్లలు అవుతారా? అవుతారా చెప్పండి. కండలు తిరిగే ఉండొచ్చు, 6 అడుగుల ఉండొచ్చు, పెళ్లి చేస్తే ఒకటే రాత్రికి పిల్లలను చేయగలడా? దేనికైనా ఒక ప్రాసెస్, ఒక విధానం, ఒక విధి విధానాలు ఇవన్నీ ఉంటాయి. ఆ విధి విధానాల ప్రకారం ప్రభుత్వం పనిచేస్తుంది. మీకు నిధులు ఇవ్వాలన్నా కింద సెక్షన్ ఆఫీసర్ నుంచి పై వరకు చీఫ్ సెక్రటరీ వరకు సంతకమై మంత్రి దగ్గర క్లియర్ అయి, ఆర్థిక మంత్రి దగ్గర క్లియర్ అయి, ముఖ్యమంత్రి కార్యాలయానికి వస్తేనే సంతకం పెట్టాల్సి వస్తుంది. ప్రతి పనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ను కంప్లీట్ చేయడానికి ఒక విధానం ఉంటుంది. ప్రజలు మాకు అధికారం ఇచ్చింది 5 ఏళ్ల కోసం, అప్పుడే ఎందుకంత ఆతృత అని నేను అడుగుతున్నా. ఏందా మీ బాధ, మీ దుఃఖము ఏంది? ఏంది తండ్రి కొడుకు అల్లుడు చూడుండ్రి, ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్న తెలంగాణ సమాజం. 10 ఏళ్ళు వాళ్ళే కదా కుర్చీలు ఉన్నది, 10 నెలలు కూడా ఓపిక పట్టారా? మేమేమో అల్లాటప్పకు వచ్చినామా, అడుక్కొని వచ్చినామా? ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చి కుర్చీలో కూర్చున్నాం కదా. మిమ్మల్ని బొందబెట్టి మమ్మల్ని కుర్చీలో కూర్చోబెడితేనే కదా ఇవాళ మేము వచ్చింది. అప్పుడే దిగిపో 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 అని అంటే ఏంది ఇది? మేము అట్లనే చేసినామా? 5 ఏళ్ళు జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఎప్పుడైనా ఇట్లా చిల్లర మాటలు మాట్లాడిండగా, చిల్లర మల్లరగా వ్యవహరించిండా? 5 ఏళ్ళు సిఎల్పి నాయకుడిగా బట్టి విక్రమార్క గారు ఉన్నారు. శాసనసభ సమావేశాలను ఒకసారి చూడండి, ఇట్లాంటి చిల్లర మాటలు ఎప్పుడైనా మాట్లాడిండా? ప్రభుత్వానికి సహేతుకమైన సలహాలు ఇచ్చిండు, సూచనలు ఇచ్చిండు, ప్రభుత్వం పనిచేసే విధంగా సహకరించండి తప్ప ప్రభుత్వాన్ని నడవనీయకుండా కాళ్ళల్లో కట్టబెట్టే ప్రయత్నం చేయలే. ఇవాళ నేను చంద్రశేఖరరావుని అడుగుతున్నా, మీరు ఉద్యమకారుని అంటారు, తెలంగాణ సాధించినోని అంటారు, 80,000 పుస్తకాలు చదివినోని అంటారు, నీ అంత మేధావి లేడంటారు, అన్ని కరెక్టే ఉన్నాయి. కానీ ఈ మేధావికి ఈ ఇంగిత జ్ఞానం అనేది 5 సంవత్సరాలకు ఎన్నికైన ప్రభుత్వం ఆ పిల్లల్ని పని చేయనిద్దాం, నా అనుభవంతో వాళ్ళకు కొన్ని సూచనలు ఇద్దామని ఎందుకు ముందుకు వస్తలేడని నేను అడుగుతున్నా. రండి చంద్రశేఖరరావు గారు, శాసనసభకు రండి, మీ అనుభవాన్ని తెలంగాణ ప్రజలకు పంచండి. 1 ఎకరాకు ₹1,00,00,000 వ్యవసాయంలో ఎట్లా సంపాదించవచ్చో వ్యవసాయ క్షేత్రాలు, రైతు వేదికలు ఉన్నాయి, లైవ్ పెడతాం, మీరు రాండి. ఆ ప్రజాభవన్ నుంచే మీరు విశ్లేషించండి, మీ మేధావితనంతో ఎకరాకు ₹1,00,00,000 ఎట్లా పండించవచ్చో చెప్పండి. ఇవాళ మేము గిట్టుబాటు ధరతో పాటు ₹500 బోనస్ ఇస్తున్నాం, అభినందించండి. ఏం పోతుంది? వయసులో పెద్దోనివి, అనుభవంగా లోనివి, కేంద్ర మంత్రిగా చేసినావు, ముఖ్యమంత్రిగా చేసినావు. అరే యువకులు కష్టపడుతున్నారు, మంచి పని చేస్తురా, ఈ పిల్లలు బాగానే చేస్తున్నారు, చేయని అని ఒక ఆశీర్వాదం ఇయ్యి, ఓ మంచి మాట మాట్లాడు. వరంగల్ ఎయిర్పోర్ట్ తేలే, కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ తేలే, రామగుండంలో ఎయిర్పోర్ట్ తేలే, ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ తేలే.
ఆ పెద్దపల్లిలో బస్ డిపో ఇవ్వలే, ములుగు జిల్లాలో బస్ డిపో ఇవ్వలే. ఇవాళ మేమందరం కష్టపడి పొన్నం ప్రభాకర్ గారు చెప్తే, విచారణ చెప్తే ఇవాళ పెద్దపల్లికి బస్ డిపో ఇచ్చినాం. రేపు రామగుండంలో ఎయిర్పోర్టు తీసుకొస్తాం. అభినందించయ్యా, నీ గౌరవం పెరుగుద్ది, నీ తురాయం ఊసిపోదు, నీ కిరీటం ఏం పడిపోదు. 10 ఏళ్ళైనా